ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆడ నెత్తి దూకుంటా నేను వార్డు మెంబర్ కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేసిండు. ఇది మర్చిపోవద్దు. ఎవరి దయతోని మంత్రి అయినావు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేశాడు. అంతకుముందు వార్డు మెంబర్ కూడా కాదు నువ్వు. ఆ వెనకాలు ఉన్నాయన ఎవరి దయతో ఎమ్మెల్యే అయ్యిండు? చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే ఎమ్మెల్యే అయ్యిండు సిరిసిల్ల నుంచి. ఆనాడు సుధాకర్ రావుకు తెలుగుదేశం టికెట్ ఇస్తే సీఎం రమేష్ను మభ్యపెట్టి ఆ బీఫామ్ను మాయ చేసి ఈ సొంత పార్టీలో కేకే మహేందర్ రెడ్డిని, తెలుగుదేశంలో సాటి కులస్తుడైన సుధాకర్ రావుని ఇద్దరిని మోసం చేస్తే సావు తప్పి కన్ను లొట్టబోయి చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యంతో ఎమ్మెల్యే అయి వాళ్ళిద్దరు ద్రోహులు అధ్యక్ష. నేను సొంతంగా జడ్పీటీసీ గెలిచిన, నేను సొంతంగా ఎమ్మెల్సీ గెలిచిన అధ్యక్ష. ఆ తర్వాతనే రాజకీయ పార్టీలకు వచ్చిన. నేను స్వశక్తి పాలమూరు బిడ్డను తట్ట పని, పార పని, మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నిక వచ్చినని నాకు నీకు పోలికే ఉంది, పొంతనే ఉంది. నా కాలి గోటి కూడా సరిపోరు. మీరు మీ జీవిత కాలం ఊడిగం చేసిన పనికిరారు మా పాలమూరు జిల్లాకు. మీ నాయకుడిని నేను భుజాల మీద పోసి ఎంపీకి గెలిపించిన ఆయన పొత్తులో భాగంగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కృతజ్ఞత అనేది ఒక పదం ఉంటుంది అధ్యక్ష. మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికైనా కృతజ్ఞత అనే ఒక పదం ఉంటుంది. వాళ్ళ జాతిలోనే ఆ పదం లేదు అధ్యక్ష. 2009 ఎన్నికల్లో నేను ఎంబడి ఉండి తిప్పి పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంలో భాగంగా చంద్రశేఖరరావు గారిని ఎంపీగా మేము గెలిపించినాం అధ్యక్ష. పాలమూరు బిడ్డలము. పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు. కానీ తెలంగాణ దెబ్బతినొద్దు అని, అస్తిత్వం దెబ్బతినొద్దు అని మేము గెలిపిస్తే అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టిన అధ్యక్ష. మాకు చూరాల కానీ, లేకపోతే సుంకేష్ల కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్ళలో పూర్తి చేసిండ్రు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? టెండర్లు పిలవాలి, కాంట్రాక్టులు ఇవ్వాలి, కమిషన్లు కొట్టాలి, బామార్దులు పంచుకోవాలి. ఇదేనా అధ్యక్ష? ఇదా వీళ్ళు చేసింది? దీని నిర్వాహకానికి మళ్ళీ గొప్పగా వచ్చి మాట్లాడతారు, అడ్డమాట మాట్లాడతారు. మీరు ఎంత అడ్డం మాట్లాడితే అన్ని పడతాయి. మర్యాదగా ఉంటే సాఫీగా సాగుద్ది. మర్యాదగా ఉండేది నేర్చుకుని బరాబర్ అయితే ఓ బరాబర్ అన్నందుకే అధ్యక్ష బరాబర్ అన్నందుకే తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. అయ్యా అన్న ఇంట్లో పెట్టుకున్నాడు, బెడ్రూమ్లో పెట్టుకున్నాడు, మోసం చేసి నీ పక్కనే చేరిండ్రు. నేను పొడిస్తే పండుకున్నప్పుడు కిడ్నీలు అమ్ముకుంటే పోతావు అక్కనే. పోనీ ఎందుకు ఇప్పుడు అధ్యక్ష? అందుకే అధ్యక్ష నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అధ్యక్ష. తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్దీ కూర్చోండి. హరీష్ రావు గారు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు. ఏంది అధ్యక్ష తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు పట్ల మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్ది మందికి పాయిజన్గా మారి బాధ పెట్టవచ్చు. వాళ్ళ మానసిక పరిస్థితిని మరింత విషపూరితం చేయవచ్చు. అధికారం పోయిందన్న బాధ, వారసత్వంగా వస్తుందనుకున్న ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం వల్ల కొద్ది మందికి ఈ విజన్ రుచించకపోవచ్చు. ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించడం సహజం. కానీ వాళ్ళ విమర్శల పరిధి దాటి
విషం కక్కుతున్నారు. తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు కక్కే విషాన్ని నేను శివుడి లెక్క కంఠంలో దాచుకునే శక్తి నాకు మా మంత్రివర్గ సహచరులకు ఉంది. కాబట్టే ఇబ్బంది ఏమీ లేదు. కుంగి కృషించి నశించే వారిని ఎవరు మాత్రం కాపాడగలరు? అటువంటి వారికి ఆరోగ్యశ్రీలో కూడా ఇప్పటికి వైద్యం లేదు. దాన్ని చేర్చి వాళ్ళకు ఆ వైద్యాన్ని అందించాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నిన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేశారు. వాటిని చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. వారి తండ్రి గారు ఆయనకు మాటలు, మూటలు, మాయ మాటలు, ఈ 3 విషయాలనే తారక మంత్రంగా నేర్పినట్టు ఉన్నారు. ఇచ్చిన హామీల విషయంలో ప్రజల్ని మోసం చేయడంలో డబుల్ త్రిబుల్ పిహెచ్డీలు చేసిన వీళ్ళు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. అధ్యక్ష, వెనకటికి ఒక ఆయన అప్పులు ఎందుకు మిగిలాయరా అంటే ఎగ్గొట్టడం చేతగాక మిగిలిపోయినాయని. వాళ్ళు ఎగ్గొట్టిన అప్పులను ఈరోజు కట్టడానికే ఈరోజు మా పరిస్థితి ఈ పరిస్థితికి వచ్చింది. దాదాపుగా 8,11,000 కోట్ల రూపాయల భారాన్ని మోపి 11% పైగా వడ్డీల భారంతో మా నెత్తిన పెట్టిపోయినా భరిస్తూ ప్రజల సంక్షేమం, ఇచ్చిన మాట విషయంలో రాజీ పడకుండా కష్టపడటం మా నైజం. సుట్టమై వచ్చి దయ్యమై పట్టిండంటే వెనకటికి ఎవడు? అధ్యక్ష, సుట్టమై వస్తే దయ్యమై పట్టిండంట. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రజలను ఘోరంగా వంచిన వీళ్ళు మాకొచ్చి నీతులు చెప్తున్నారు. అధ్యక్ష, పాలకుండ దగ్గర అధ్యక్ష వెనకటికి ఎవరో అంట పాలకుండ దగ్గర దొంగపిల్లిని కాపలా పెట్టారట. పాలకుండ దగ్గర దొంగపిల్లిని కాపలా పెడితే పాలు కుండలు ఉంటాయి. అధ్యక్ష, వీళ్ళకు కూడా తెలంగాణ రాగానే అధికారాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు తెలంగాణ మొత్తం దోసుకొని పంచుకొని తిని ఈరోజు తిన్నదరగకు వచ్చి ఇక్కడ లొలి పెడుతున్నారు. అధ్యక్ష, అందుకే అధ్యక్ష అందుకే ఇక్కడ మాత్రం పుత్రరత్నం గారు చిలక పలుకులు పలుకుతున్నాడు. 6 గ్యారంటీలలో ఒక్కటి తప్ప మేము అన్నీ అమలు చేస్తున్నాం. ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యతలు ఉంటాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పరివారం పలహారం వాళ్ళ వినాదం. మొత్తం తెలంగాణ మొత్తం వాళ్ళ పరివారానికి పలహారంగా మారింది. వాళ్ళ విధానం మాత్రం అదే. అధ్యక్ష, కానీ మేము మాత్రం ప్రతి క్షణం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పరితపిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం. దీనికోసం ఏకంగా 21,616 కోట్ల రూపాయలు మేము చెల్లించినాం. సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నాం. ఏకకాలంలో ప్రతి రౌండు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం పరిపాలన చెయ్యాలి. ప్రజలకు సమాజానికి సదుపాయాలు, మౌలిక సౌకర్యాలు కల్పించాలి. అంతేకాని ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం, ఎవరేం మాట్లాడుకుంటున్నారో దొంగచాటుగా వినడం చేయకూడదు. అటువంటి ప్రభుత్వాది నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇది మన కళ్ళ ముందే మనమే చూసిన సత్యం. సొంత ఇంటి ఆడబిడ్డ కూడా నా ఫోన్లు దొంగచాటుగా ఇన్నరని ఆరోపణ చేస్తుందంటే ఎంత నీచానికి దిగజారినో ఈ ఒక్క ఉదాహరణ చాలు. అధ్యక్ష, ఎందుకంటే ఇవాళ ఆయన మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి పట్ల కూడా మాకు కొంత ఆందోళన ఉన్నది. ఇట్లాంటి మానసిక సంతులనం లేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నడుపుతుంటే నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ మహానుభావుని ఇంకో 2-2.5 ఏళ్ళు భరించాలి అంటే ఏ రకంగా భరించాలి ఆలోచించమని నేను చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి నోరు బారేసుకోవడమే కాదు, మళ్ళీ చిల్లర మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. బుల్డోజర్ బయటనే కాదు ఇవాళ పేదల ఇండ్ల మీద నడుపుతున్నది. అసెంబ్లీలో కూడా బుల్డోజర్ నడిపారు. ఆయన 2.5 గంటలు పిచ్చివాగుడంతా వాగి చిల్లర మాటలన్నీ మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా, క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా, నిరసన చెప్పే అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసి ఇవాళ సభను రద్దు చేసుకొని పారిపోయిన సన్నాసి రేవంత్ రెడ్డి. వెనకటికి ఎవరో చెప్పారు, మా రాజుల కాలమే కానీ తరాజు ఒకటే తక్కువనట. అట్లున్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారితో. ఇవాళ ఎంత విచిత్రం అంటే మాకు అర్థం కాని మాట, మాకు అర్థం కాని విషయం. అసలు ఒక వీధి రౌడీ మాదిరిగా
ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో చెలరేగిపోతూ తొక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ పోతా మళ్ళీ తొక్కుతా. ఎవరిని దొక్కినవు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినవు. ఎవరిని దొక్కినవు? దామోదర్ రాజనరసింహన్ దొక్కినవు. ఎవరిని దొక్కినవు? బట్టి విక్రమార్కన్ దొక్కినవు. ఎవరిని దొక్కినవు? శ్రీధర్ బాబుని దొక్కినవు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి వాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో మిగతా వాళ్ళందరూ పోటీలు పడుతున్నట్టు ఇవాళ ఇష్టారీతున ముఖ్యమంత్రి గారు ఒక వీధి రౌడీ కంటే హీనంగా అసెంబ్లీని వేదికగా చేసుకొని మాట్లాడిన పద్ధతికి సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆయన ఒక వీధి రౌడీలాగా మాట్లాడిన మాటలకు తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ స్పీకర్ గారికి ఏమన్నా కనీసం ఒక 1% అన్న ఇంగితం ఉంటే వారన్నా రికార్డులోంచి తొలగించాలి. ఇంకా దారుణం ఏంటంటే 6 గ్యారంటీలు చెప్పబోయా అంటే అరకొరగా అమలు చేసిన ఒకే ఒక్క గ్యారంటీ ఆ ఫ్రీ బస్సు. ఇక అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఏ మంత్రి మాట్లాడినా గదే ఫ్రీ బస్సు తప్ప మిగతా అంతా తుస్సు. ఒకటే ఉన్నది ఫ్రీ బస్సు. ఆ రోజు అధికారం కోసం 6 గ్యారంటీల పాట, ఈరోజు అదే అధికారం, అదే కమిషన్లు, అదే డబ్బుల కోసం ఢిల్లీకి ఇచ్చే 1000 కోట్ల మూటల కోసం ఇలా గ్యారంటీలకు పాతర వేసి డిక్లరేషన్లకు మంగళం పాడి ముఖ్యమంత్రి గారు కొత్తగా 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు. ప్యూరు రేర్ అట. ప్యూర్ కాదు రేర్ కాదు, నీది చోరు మోడల్ 420 మోడల్ తప్ప ఏది కూడా లేదు. మాకైతే అర్థం కాల ఇది బడ్జెట్ సెషనా కాంగ్రెస్ పార్టీ హిస్టరీ సెషనా కూడా అర్థం కాలే. వచ్చుడే నెహ్రూ కాడికెళ్ళి మొదలుపెట్టిండు. నెహ్రూ చాలా గొప్పవాడు, కోతిలాలో ఆయన కూడా గొప్పవాడు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇంకా గొప్పది, తర్వాత నేను చెప్పిన బలిదేవత ఇంకా పెద్ద గొప్పది, వాళ్ళ కొడుకు ముద్దపప్పు ఇంకా మంచోడు అని ఎన్నెందో చెప్పుకొచ్చిండు. గాంధీ భవన్లో కొట్టే స్పీచు శాసనసభలో కొడితే ఢిల్లీ నుంచి దిగిన ముఖ్యమంత్రి అటు గాంధీ భవన్ పోయేటోడు కార్లు ఇటు మళ్ళీ ఏమో డౌట్ వచ్చింది మాకు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి మాటలు, ఈ ముఖ్యమంత్రి యొక్క తెలివితేటలు చూసి మరి రాహుల్ గాంధీ గారైనా మరి కేంద్రంలో ఉన్న వాళ్ళ నాయకత్వం అయినా వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉండాలి. ఎందుకంటే ఈ 2.5 ఏళ్లలో చేసిందేమీ లేదు. ప్రజలకు చెప్పుకుందామంటే అమలు చేసిన ఒక్క గ్యారంటీ లేదు. మహాలక్ష్మి అన్నారు, మంగళం పాడారు, 2500కి ఎప్పుడో ఎగబెట్టారు. ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ 28 నెలలకు గాను 70,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఒక్కొక్క రైతన్నకి ఈ ఎగ్గొట్టిన 3 రైతు బంధులతో కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతన్నలకు 37,000 కోట్లు బాకీ ఉన్నారు. అట్లాగే ప్రతి వృద్ధురాలికి 28 నెలలకు గాను 56,000 రూపాయలు బాకీ ఉన్నది ప్రభుత్వం. అట్లాగే మరి దివ్యాంగులైన మా తమ్ముళ్ళు వారికి కూడా 26-27 నెలలకు గాను 54,000-56,000 రూపాయలు మరి బాకీ ఉన్నారు. ఇంకా విచిత్రమైన మాట మాకు అర్థం కాదు. ఈరోజు ఏఐ వస్తుందట, వైట్ కాలర్ జాబ్స్ పోతాయట, ఈయన బ్లూ కాలర్ జాబ్స్ ఇస్తాడంట. అంటే ఏమంటుండంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్న వాళ్ళందరూ ప్లంబర్లు కావాలి, మెకానికల్ కావాలి, నేను పెట్టే ఐటీఐలో చదువుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఈయన తెలివితేటలు, ఈయనకు ఐఐటికి IIITకి తేడా తెలియని సన్నాసి ముఖ్యమంత్రి ఈయనంట బ్లూ కాలర్ జాబ్లు సృష్టిస్తాడంట. అట్లాగే ఇంకా విచిత్రమైన మాటలు, కేరళ ఎన్నికల కోసం ఏదో టార్గెట్ పెట్టినట్టున్నారు డబ్బులు. అందుకే ఈ గొంతు బారేసుకోవడాలు, కాంగ్రెస్ పార్టీ సెషన్లు రాగానే మూసీ మీద పడి మేము అడిగాం, డిపిఆర్ ఉన్నదా మూసీకి అని అడిగినాం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, లేదు. పోనీ పైసలన్న మంజూరైనాయా, ఏడీబీ ఒప్పుకున్నదా, లేదు. పైసలు లేవు, ప్రణాళికలు లేవు. మరి ఎందుకు గులగొడుతున్నావా ఇండ్లు అంటే ఒకటే ఒక కారణం, 150,000 కోట్ల దోపిడీకి తెరలేపి ఇవాళ రాక్షస జాతి అన్నాడు. ఇక్కడ కూల్చే జాతి, రాక్షస జాతి నీ కాంగ్రెస్ జాతి తప్ప మాది కాదు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కూల్చివేతలకు వ్యతిరేకం. ఇవాళ హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టినవా ఈ 2.5 సంవత్సరాల్లో? ఒక్క ఇల్లు ఎక్కడన్నా ఒక్క ఇటుక పెట్టినవా? కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టినావు నువ్వు వచ్చిన తర్వాత? చివరికి నువ్వు కూలగొడుతుంటే, ఇండ్లు కూలగొడుతుంటే, ఆ పేదలు ఏడుస్తుంటే మా పోలీస్ అన్నలు ఎవరైతే నీ సిబ్బందికి రక్షణగా పోతారో వాళ్ళు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం కాదా? ఎవడు చేస్తున్నాడు రాక్షస జాతిలాగా వ్యవహారం? నువ్వు కాదా ముఖ్యమంత్రి గారు అని నేను చెప్తా ఉన్నా. అర్జునుడి కన్ను చిలుక మీద ఉన్నట్టు ఈయన కన్ను అదేదో రైజింగ్ మీద ఏదో మీద ఉందంట. ఈయన కన్ను ఉన్నది ఇవాళ తెలంగాణలోని విలువైన భూములు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు. మరి ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా కన్నంతా కూడా భూముల మీదే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు.
మూసీలో భూముల గురించి ఆలోచన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు లాక్కోవడం 400 ఎకరాలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో 100 ఎకరాలు లాక్కోవాలా, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 100 ఎకరాలు లాక్కున్నారు, ఐఎస్బిలో కూడా లాక్కోబోతా ఉన్నారు. మేము ఆశ్చర్యం అనిపించింది ఆయన మాట్లాడితే. 3 చెరువులు చేసిండయా 2.5 ఏళ్లలో, ఇంత గొప్పోడు 3 చెరువులు చేసింది. మేము 30,000 చెరువులు చేసినాం మిషన్ కాకతీయాలు, కానీ ఈయనలాగా డబ్బా కొట్టుకోలే. 30,000 చెరువులు మిషన్ కాకతీయాలో బాగా చేశాం. హైదరాబాద్లో కూడా మేము కూడా 3 కాదు దాదాపు 60-70 చెరువులు బాగు చేసినాం. కానీ ఈ చిల్లర ప్రచారం మీద యుద్ధం గెలిచిన యుద్ధ వీరుడిలాగా ఈయన కుక్కటిపల్లికి పోతాయంట, పైనుంచి కూడా పూలు చల్లిండట. రేపు చల్లుతారు, ఏం చల్లాలో అది చల్లుతారు పక్కాగా. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో అంటున్నాడు, మీరు అక్కడికి రండి, నాగోల్కు రండి చూపెడతా అన్నాడు. రా, మరి తీసుకొని పోతాం, సవాల్ విసురుతున్నాం, తప్పకుండా రా. నువ్వేందో మేమేందో, మేం చేసిన అభివృద్ధి ఏందో, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో, ఆ మూసీలో 6 కోట్ల రూపాయలతో మేమేం చేశామో 1,50,000 కోట్లతో మరి నువ్వేం చేస్తున్నావో తప్పకుండా ఇవన్నీ కూడా బయట పెడతాం. ఇవాళ నిస్సిగ్గుగా చెప్తున్నాడు, పార్లమెంట్ స్వయంగా చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు అనే అబద్ధాన్ని 1కి 1000 సార్లు చెప్పి తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో పదే అదే అబద్ధాన్ని అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా మళ్ళీ వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండు, నేను 2.5 ఏళ్ల లోపలనే 3,47,000 కోట్ల అప్పు చేసిన అన్నాడు. అంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన అప్పు కంటే 60,000 కోట్లు 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి చేసిండంటే మరి ఒక్కరికన్నా నేను అడుగుతా ఉన్నా, ఒక్క పేదవాడి కన్నా ₹1 అన్న వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? మహిళలకి 2,500 వచ్చిందా? తులం బంగారం ఎవరికన్నా వచ్చిందా? దివ్యాంగులకి 6,000 వచ్చిందా? మా రైతన్నలకు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు కదా, వచ్చిందా? మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? ఇవన్నీ రైతుల ఖాతాల్లో కాదు, రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి.